హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో శనగపిండి లేకుండా చాలా టేస్టీగా ఉండే రిబ్బన్ పకోడీ, ఆకు పకోడీ, గట్టి పకోడీ అని చాలా పేర్లతో పిలుస్తుంటారండి. దాన్ని ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. కరకరలాడుతూ గుల్లగా తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తినడానికి కూడా చాలా బాగుంటుందండి. లేదంటే స్కూల్కి స్నాక్స్ బాక్స్లోకి కట్టించడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసి పెడితే పిల్లలకు ఈజీగా కట్టించవచ్చు. టేస్ట్ బాగుంటుందండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా గుల్లగా ఉండే ఈ రిబ్బన్ పకోడీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ మనం రిబ్బన్ పకోడీ కోసము ఉప్మా రవ్వతో చేస్తున్నామండి. 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం ఉప్మా రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 కప్పుల వాటర్ వేసుకోవాలండి. మీరు గిన్నె, గ్లాస్ కొలతలన్నీ ఒకదాంతోనే తీసుకోవాలి. ఇక నేను 1 కప్పు రవ్వకు 3 కప్పుల వాటర్ వేసుకొని వాటర్ని బాగా వేడి చేసుకోవాలండి. మనము రవ్వ వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉండడానికి దీంట్లో మనము 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మనకు రవ్వ వేసినప్పుడు ఉండలు కట్టకుండా చక్కగా వస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మంచిగా ఉడికించుకోవాలండి రవ్వనైతే. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. చూడండి, ఇలా మంచిగా ఉడికించుకోవాలండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు ఇలా బాగా ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచాలండి. ఇప్పుడైతే ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఇలా బాగా ఉడికిన తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఇక్కడ ఒక పెద్ద గిన్నె తీసుకొని 2 కప్పుల బియ్యపిండి తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ పొడి బియ్యపిండి తీసుకున్నాను. మీరు రెడీమేడ్గా దొరికే పిండి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా వాము వేసుకోవాలండి. వాము ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. కాస్త ఇలా నలిపి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్ల మనము నువ్వులు వేసుకోవాలండి. ఇక్కడ నేను తెల్ల నువ్వులు వేసుకున్నాను. మీరు ఉంటే నల్ల నువ్వులు వేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి, ఎక్కువ తక్కువ. ఇక్కడ నేను కారం ఒక 1 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నానండి. మీరు కాస్త స్పైసీగా తినాలంటే 1.5 టీ స్పూన్ దాకా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో గుల్లగా క్రిస్పీగా రావడానికి ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మనకు రిబ్బన్ పకోడీ చాలా గుల్లగా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత పిండిలో ఈ నెయ్యిని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. శనగపిండి వేస్తే గ్యాస్ అవుతుందండి, చాలామంది తినరు. కానీ ఇలా మనము రవ్వతో చేసుకుంటే చాలా గుల్లగా చాలా టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు ఇలా నెయ్యి మొత్తం ఇలా బాగా పిండిలో మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనము ఉడికించుకున్న రవ్వ ఉంది కదండి, ఆ రవ్వ మొత్తం దీంట్లో వేసుకోవాలండి. మొత్తం రవ్వ వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి. మీకు ఒకవేళ వేడి ఎక్కువ అనిపిస్తే మీరు స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ పిండి వేస్తూ మిక్స్ చేసుకుంటున్నానండి. దానిపైన ఇలా చేసి పెట్టుకుంటే మనం పిల్లలకు స్నాక్స్లో అయినా ఇవ్వచ్చండి ఈజీగా. స్నాక్స్లో ఏం కట్టాలో తోచినప్పుడు ఇలా చేసుకుని పెట్టుకుంటే మనము ఈజీగా పిల్లలకు పంపించడానికి చాలా ఈజీ అవుతుందండి. స్నాక్స్లోకి అయితే స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి తినడానికి అడుగుతుంటారు కదా, ఇలా చేసి పెట్టుకున్నా కానీ సింపుల్గా ఇవ్వచ్చండి, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పిండిలో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు కన్సిస్టెన్సీ ఇంకా రాలేదండి, అందుకే నేను కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకుంటున్నాను. మరీ పల్చగా కాకుండా మరీ హార్డ్గా కాకుండా పిండిని కలుపుకోవాలండి. అదే పిండి హార్డ్గా ఉంటే మనకు జంతికల గొట్టం నుండి ఒత్తడానికి చాలా కష్టమవుతుందండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం పిండి కలుపుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి.
చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ. ఒకవేళ మీకు చాలా పిండి గట్టిగా అయితే చేతిని మనం తడి చేసుకొని పిండిని ఇలా మిక్స్ చేసుకొని అయినా జంతికల గొట్టంలో వేసుకోవచ్చు. తడి ఆరకుండా ఇలా క్లాత్ టవల్ వేసి ఉంచాలి. ఇక్కడ నేను రిబ్బన్ పకోడీ వేయడానికి ఇలా తీసుకున్నానండి. ఇప్పుడు మనము ఇలా జంతికల గొట్టంలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పిండిని మనం ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని పిండిని మనం జంతికల గొట్టంలోకి వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా గుల్లగా కూడా వస్తాయి ఇవి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత నేను స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి ఇలా రిబ్బన్ పకోడీ వేసుకోవాలండి. ఇలా రౌండ్గా వేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచాలండి మనం వేసేటప్పుడు మాత్రమైతే. ఇప్పుడు ఇలా డ్రాప్ చేసుకోవాలి. మంచిగా క్రిస్పీగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేలోపు మనం చూడండి ఇలా చేతిని ఇలా తడి చేసుకొని ఒకసారి పిండిని ఇలా మిక్స్ చేసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం వేసినప్పుడు కాస్త గట్టిగా అనిపించిందండి పిండి అయితే ఒత్తడానికి. అందుకే నేను ఇలా చేతిని ఇలా తడి చేసుకొని పిండిని మిక్స్ చేసుకొని జంతికల గొట్టంలో పిండి వేసుకోవాలి. చూడండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మరొకటి వేసి చూపిస్తాను చూడండి. స్టవ్ని సిమ్లో ఉంచి ఇప్పుడు మనము ఇలా తడి చేతితో మిక్స్ చేసుకున్నాం కాబట్టి ప్రెస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. మంచిగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని క్రిస్పీగా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని నేను ఇక్కడ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా టేస్టీగా గుల్లగా సూపర్గా ఉంటాయండి. ఇలా చేసి పెడితే ప్లేట్ అలా ఖాళీ చేసేస్తారు, అంత టేస్టీగా ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ఇలా టేస్టీగా ఇంకా హెల్తీగా శనగపిండి లేకుండా రిబ్బన్ పకోడీని ఒక్కసారి ఇలా చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేస్తారు, అంత టేస్టీగా వస్తాయండి. ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా గుల్లగా వచ్చినాయో. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి, అంత గుల్లగా వస్తాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.